జయము కలుగజేసి ఉండేది కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడు ఆయన. అతడు మహాపరాక్రమశాలి ఉండేది కానీ అతడి కుష్ఠరోగి. దేవుడి చిరువాక్యం దీవించుగాక. ఆమె మరి పరిశుద్ధ గ్రంథంలో 2 రాజుల్లో 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అని ఒకడు ఉండేనంట. సిరియా రాజుకి సైన్యాధిపతి అయిన నయమాన్ అని ఒకడు ఉండేను. సిరియా రాజ్యానికి సైన్యాధిపతి ఆయన పేరు నయమాను. నయమాన్ అనే ఒక ఆయన ఉన్నాడు. అతని చేత యెహోవా సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండేను. ఆయన చేత అంట దేవుడే జయం కలగజేసి ఉన్నాడంట. ఎవరి చేత? ఈ నయమాన్ చేత జయం కలగజేసి ఉన్నాడు. దేనికి? సిరియా దేశానికి జయం కలగజేసి ఉన్నాడు. ఎవరిని బట్టి? నయమాన్ని బట్టి ఆ సిరియా దేశానికి జయం కలగజేశాడంట. అయితే అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందిన వాడు ఆయన. అతడంట తన యజమాని దృష్టికి గనుడై గొప్పవాడిగా దేవుడి ఆ రాజు యందు దయ పొందిన వాడిగా అయ్యాడంట. కానీ అతడంట కుష్ఠరోగి. దయ పొందినవాడు. అతడు మహాపరాక్రమశాలి ఉండను కానీ అతడు కుష్ఠరోగి. అతడు గొప్ప బలవంతుడైనా సరే కానీ ఆయనకి కుష్ఠరోగం ఉంది. కుష్ఠరోగం ఉన్నా సరే కూడా ఆ యజమానికి దయ పొందిన వాడిగా ఉన్నాడంట. ఆయన దయ పొందినవాడు, దేవుని యందు దయ పొందిన వాడిగా ఉన్నాడు. దేవుడు దయ పొంది ఆయన అందరిని ప్రేమించేవాడిగా చేశారు. మరి దేవుడు దయ ఉంటే ఏ మనిషి మీద ఉంటే ఆ మనిషి వల్ల అందరికి కూడా దయ కలిగిద్ది, జాలి కలిగిద్ది, ప్రేమ కలిగిద్ది. అయితే సిరియన్లు గుంపులుగా బయలుదేరి ఇస్రాయల్ దేశం మీదకి పోయి ఉండేది. సిరియన్లు అంట ఇస్రాయల్ దేశానికి వెళ్ళారంట. గుంపులుగా అంటే యుద్ధానికి వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అంట వారు ఆ చెట్టు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ ఇస్రాయల్ దేశానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న పిల్లని వాళ్ళు తీసుకొని వచ్చారు. బలవంతంగా తీసుకొని వచ్చేసారు. తీసుకొని వస్తే అది నయమాన్ భార్య కంట పరిచారం చేస్తుందంట. వాళ్ళ ఇంట్లో పని చేస్తుంది. చిన్నపిల్ల వాళ్ళ ఇంట్లో పని చేస్తుంటే అది షోమ్రాలు ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలివాడు ఉండవల్లని నేను ఎంతో కోరుచున్నాను. మరి ఇంట్లో పని చేస్తున్నప్పుడు వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక ఇంట్లో పని చేస్తున్నాం అనుకో, వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళతో పడుతున్న వేదనలు అన్నీ మనకు తెలుస్తాయి. అయితే ఈ నయమాన్ ఇంట్లో ఆ పిల్ల పనిచేస్తుంటే నయమాన్ భార్య పడుతున్న బాధలు అన్నీ చూస్తుంది. నయమాన్ పడుతున్న బాధలు చూస్తుంది. ఆయనకి కుష్ఠరోగం కదా. ఆయన కానీ మహా పరాక్రమశాలి కానీ కుష్ఠరోగి. ఇవన్నీ చూస్తుంది, ఇవన్నీ గమనిస్తుంది. ఆ అమ్మాయి ఎవరంటే దేవుడు నమ్ముకున్న అమ్మాయి. ఇస్రాయల్ దేశం నుంచి తీసుకొని వచ్చారు ఆ అమ్మాయిని. ఆ పిల్ల చిన్న పిల్లే కానీ ఆ పిల్ల భయపడకుండా ఆయన చెప్తుంది, ఇస్రాయల్ దేశానికి వెళ్తే నా ఏళ్ళ వాడికి కలిగి కుష్ఠరోగం బాగైపోద్ది అని చెప్తుంది. ఎవరికి? తన భార్యకి, నయమాన్ భార్యకి చెప్తుంది. చెప్తే చిన్నపిల్ల చెప్పిన వాటిని ఎవరైనా ఏం చేస్తారు? ఆలకించరు కదా, కానీ కొట్టేస్తారు. కానీ వాళ్ళంట ఆ చిన్నపిల్ల మాట విన్నారు. నయమాన్ భార్య చెప్పినప్పుడు అంటే తన భార్య వెళ్ళి నయమానికి చెప్పింది, ఇలాగ నువ్వు వెళ్ళి ఇస్రాయల్ దేశానికి వెళ్తే నీకు కలిగిన కుష్ఠరోగం పోతుందంట అని చెప్పింది. అయితే కోరుచున్నానని నా ఏళ్ళ వానికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయాలని తన యజమానురాలతో నేను. నయమాను రాజు వద్దకు పోయి ఇస్రాయల్ దేశం చిన్న చెప్పిన మాటలు అతనికి తెలియచేయగా, అయితే నయమాన్ అంట రాజు వద్దకు వెళ్ళాడంట. ఫస్ట్ ఏమో తన భార్య చెప్తే భార్య ఏం చేసింది? నయమానికి చెప్పింది. నయమానికి చెప్తే నయమాన్ ఏం చేశాడు? రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు దగ్గరికి వెళ్ళి ఈ పిల్ల చెప్పిన మాటలు రాజు చెప్పాడు. మరి అంత పెద్ద రాజు చిన్నపిల్ల మాటలు నమ్ముతాడా? నమ్మక. ఆ పిల్ల ఏదో తెలియక మాట్లాడుతుందిలే నీకెందుకు అని నన్ను అంటారు. కానీ ఆ రాజు కూడా ఆయన మాటలు, ఆ పిల్ల మాటలు నమ్మి అయితే తెలియచేయగా సిరియా రాజు నేను ఇస్రాయల్ రాజునకు దూత చేత పత్రిక పంపించడనని ఆజ్ఞయించారు. కనుక అతడు 20 మణిగల వెండియు 1,20,000 రూపాయలు బంగారును 10 దుస్తులు బట్టలు తీసుకొని పోయి ఇస్రాయల్ రాజునకు పత్రికను అప్పగించినట్ట. అయితే ఇస్రాయల్ రాజు ఏం చేశారంటే దూత చేత పత్రిక పంపించి 10 దుస్తులు బట్టలు, బంగారం, వెండి అన్నీ కూడా దూత చేత ఇస్రాయల్ రాజు దగ్గరికి పంపించాడు. అయితే ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకులైన నయమానికి కలిగిన కుష్ఠరోగం నువ్వు బాగు చేయవలని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. అయితే ఆ పత్రికలో ఉన్న సంగతి ఏంటి? నా సేవకులైన నయమానికి కుష్ఠరోగం ఉంది, అది నువ్వు బాగు చేయాలని ఎవరు పంపించాడు? ఇస్రాయల్ రాజును పంపించాడంట. అయితే ఇస్రాయల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రం చింపుకొని
చంపుటకును బ్రతికించుటకు నేను దేవుడినా అని అంటున్నాడు. ఇశ్రాయేలు రాజు ఏం చేయగలుగుతాడు? ఇశ్రాయేలు రాజుకి అయితే పత్రికను పంపించారు. రాజు ఏమైనా స్వస్థపరుస్తాడా? స్వస్థపరచలేడుగా. నేనేం చంపడానికి బ్రతికించడానికి నేను దేవుడినా, నాకు లెటర్ రాయడం ఏంటి అని ఆ రాజు అంటున్నాడు. ఒకరికి కలిగిన కుష్ఠరోగం మాన్పమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడు, మీరు ఆలోచించుడా నేను. అయితే ఇతడు నాతో ఒక గొడవ పెట్టుకోవడానికి ఇలాగ లెటర్ రాశాడేమో. మరి ఆయన అయితే స్వస్థపరచలేదు కదా, ఆయన దేవుడు కాదుగా. అయితే ఈయనేమైనా నాతో గొడవ పెట్టుకోవడానికి, యుద్ధం చేయడానికి, ఏమైనా ఈయన కలహానికి కారణం ఏమైనా ఎదుగుతున్నానేమో. ఇప్పుడు నేను చేయలేను, నేను స్వస్థపరచలేను అని ఆయన చెప్పినప్పుడు ఏమవుతుంది? గొడవ అవుతుందిగా. నీకు పిల్ల చెప్పింది స్వస్థపరుస్తావని, మరి నువ్వు ఎందుకు స్వస్థపరచట్లేదని గొడవ వేసుకుంటాడుగా, యుద్ధానికి దిగుతాడుగా. ఈయనేమైనా నాతో కలహానికి కారణం ఎదుగుతున్నాడా అని ఆయన అనుకొని తన బట్టలను కూడా చూపించుకున్నాడండి ఇశ్రాయేలు రాజు. అయితే వెతుకుచున్నాడు ఆలోచించని ఇశ్రాయేలు రాజు తన పై వస్త్రం చింపుకున్న సంగతి దైవజనుడు అయిన ఎలీషాకు వినబడినప్పుడు, అయితే ఆ వస్త్రాన్ని చింపుకున్న సంగతి అంటే ఆ ఊర్లో దైవజనుడు ఉన్నాడు. ఆయన దైవజనుడి పేరు ఎలీషా. ఎలీషాకు వినబడింది. మరి రాజు వస్త్రాలు చింపుకున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిపోద్ది కదా. అయితే దైవజనుడు అయిన ఎలీషాకి వినబడిందంట. వినబడినప్పుడు అంట, నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి? ఇశ్రాయేలు ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్మని రాజునకు వర్తమానం చేశాను. నీ బట్టలు ఎందుకు చింపుకుంటున్నావు? ఇశ్రాయేలు ఒక ప్రవక్త ఉన్నాడు కదా, అది నీకు తెలుసు కదా, మరి ఆయన నా దగ్గరికి రాని అని చెప్పాడు, కబురు పెట్టాడు. అయితే నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిల్చున్నాడట. ఇంకా అప్పుడు ఇశ్రాయేలు రాజు చెప్తే ఇంకా నయమాను ఎక్కడికి వచ్చాడు? ఎలీషా ఇంటి ద్వారం ముందరికి వచ్చి నిల్చున్నాడు. నిల్చొని, ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు వగ్గుదామని అతనితో చెప్పుటకు ఒక దూతని పంపాను. అయితే ఎలీషా అంట లోన్ నుంచి ఒక దూతను బయటికి పంపించి, నువ్వు అక్కడ నది ఉంది కదా, యొర్దాను నది, అక్కడికి వెళ్ళి 7 మార్లు నువ్వు స్నానం చేయి. స్నానం చేస్తే నీవు శుద్ధుడు అయిపోతావు, నీ కుష్ఠరోగం పోతుంది అని చెప్పి లోన్ నుంచి దూతను పంపించాడు. ఆయనైతే బయటికి రాలేదు. అయితే అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవాను బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మాన్పడని నేను అనుకుంటుని. ఆయన అనుకుంటున్నాడు, అతను నేను అంత దూరం నుంచి వచ్చాను కదా, నా దగ్గరికి వచ్చి ఇక తన చెయ్యి నా మీద ఉంచి ప్రార్థన చేసి ఈ కుష్ఠరోగం మాన్పిస్తాడేమో అని నేను అనుకున్నాను. ఆయనేమో ఒక దూతను పంపించాడు, వెళ్ళి 7 మార్లు స్నానం చేయమని, యొర్దాను నదిలో స్నానం చేయమంటున్నాడు. మా ఊర్లో నదులు లేవా, నేను అక్కడ స్నానం చేయలేనా, అక్కడ శుద్ధిని అందలేనా, నేను ఈ ఊర్లో వచ్చి నేను ఇక్కడ స్నానం చేసి శుద్ధిని అందాలా అని అక్కడ ఆయన కోపం తెచ్చుకున్నాడంట. కోపం తెచ్చుకుంటే లాభం ఏమైనా ఉంటుందా? కోపం వల్ల మనకి ఏ లాభం కూడా ఉండదు. మనం నిదానించి మనం కనుక్కోవాలి. మరి ఆయన కోపం తెచ్చుకున్నాడు. కోపం తెచ్చుకొని ఇట్లా నేను అయితే అతడు కుష్ఠరోగం మాన్పడని నేను అనుకుంటుంది. దమస్కు నదులైన అబనాయును పర్పాను ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కాగా వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే రౌద్రుడై అంటే తిరిగి వెళ్ళిపోతున్నాడంట. అయితే అతని దాసులు అక్కడికి వచ్చి, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినల్లా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మనమాట దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దానులో నదిలో 7 మార్లు మునగగా అతని దేహం పసిపిల్ల దేహం వల్ల అతడు శుద్ధుడయ్యాను. అయితే ఆయన అంటే కోపం వచ్చి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అతని దాసుల్లో ఒక దాసుడు అంట, అయ్యా, ఆయన ఏదైనా ఒక పెద్ద గొప్ప కార్యం చెయ్యి అంటే నువ్వు చేయకుండా ఉంటావా? చేస్తావు కదా. ఏదైనా పెద్ద కార్యం చేయమంటే నువ్వు చేస్తావు కదా. నేను స్నానం చేసి శుద్ధుడు అవ్వు అన్నాడు. అదేమైనా విధి మాట? స్నానం చేయమన్నమాట మంచిదే కదా, నువ్వు స్నానం చెయ్యొచ్చు కదా అని అంటే, అవును అంతేగా, స్నానం చేస్తే ఏం పోయింది అని అప్పుడు మనసు మారింది. మళ్ళీ ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు మనం కూడా మన మాట మనమే వినం. దేవుడు ఏం చేస్తాడంటే ఎవరినో ఒకరు పక్కన లేపుతాడు, ఇగో ఇది ఈ మాట ఏమైంది అవి అని మనకి ఈ అర్థమయ్యేటట్లు దేవుడు చెప్పిస్తాడు. ఒక్కోసారి మనం కూడా దేవుడు మనకు ఒక కార్యం
చేయాలని నిర్ణయించినప్పుడు మనం కూడా తప్పించుకుంటాం. ఒక్కోసారి మన కోపాన్ని బట్టి, మన దీన్ని బట్టి మనకి అది శాపం అయిపోద్ది. మరి ఈయన కోపాన్ని బట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోతే కుష్ఠరోగం బాగైద్దా? బాగవదు. కానీ అతను దాసుల్లో ఏం చేయమన్నాడు? స్నానం చేయమన్నాడు. అది మంచి మాటే కదా, నీకేం చెడ్డ మాట కాదుగా, వెళ్ళి స్నానం చేయండి. అవును మంచిదే అనుకొని అప్పుడు యొర్దాను నదికి వెళ్ళి స్నానం చేస్తున్నాడు. 7 మార్లు మునగమన్నాడంట. ఒకసారి మునిగాడు, చూసుకున్నాడు, లేదు. రెండోసారి మునిగాడు, చూసుకున్నాడు, ఆహా లేదు. మూడోసారి, నాలుగోసారి, 5ఓసారి మునిగాడు. ఏంటి 7 సార్లు మునగడు, ఇప్పుడు 5 సార్లు మునిగాడు, ఇంకా ఇప్పటికే వరకు ఏం అవ్వలేదు. 6ఓసారి మునిగాడు, 6ఓసారి కూడా ఏం కాలేదు. ఈయన చెప్పింది ఏంటో అనుకున్నాడు. మళ్ళీ సరే ఆ దాసులో అంటున్నాడు, అయ్యా 7ఓసారి అంటే సరేలే ఇంకొకసారి మునిగితే ఏమైంది అని 7ఓసారి మునిగాడు. 7ఓసారి మునిగి లేకగానే పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందంట. అయితే దేవుడు మరి అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆయన కుష్ఠరోగం అంటే మానిపోయింది. అసలు కుష్ఠరోగం అసలు కనబడట్లేదు. కుష్ఠరోగం వస్తే మరి అందరూ త్రోచేస్తారు కదా. ఆయన అంతకుముందు అప్పట్లో దూరంగా ఉంచేవాళ్ళు. కుష్ఠరోగం వస్తే దగ్గర ఇళ్లలో పెట్టుకునే వాళ్ళు కాదు. కానీ ఈయన ఇంట్లోనే పెట్టుకున్నారంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంది, దేవుడికి ప్రేమ ఉంది. దేవుడికి ప్రేమ ఉంది కాబట్టి మనుషుల కూడా ప్రేమ కలగజేశాడు ఆయన మీద. ఆయన రాజుకు ప్రేమ కలగజేశాడు, భార్యకి ప్రేమ కలగజేశాడు, మరి అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రేమ కలగజేశాడు. ప్రేమ కలగబట్టే ఆయన అక్కడ ఉన్నా కూడా సహించారు. మరి వాళ్ళందరికీ కూడా దయ కూడా కలగజేశాడు. మరి ఆ కుష్ఠరోగం ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా రానిరు. మరి రాజు దగ్గరికి వెళ్ళాడంటే మరి దేవుని దయలైందే ఏది కూడా మనకి అవ్వదు. మరి ఆయన దేహం అంట పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందంట. ఇంకా గబా గబా పరిగెత్తుకొని ఎలీషా గుమ్మం దగ్గరికి వచ్చాడంట. వచ్చి అంటున్నాడు, అయ్యా నీకు ఇశ్రాయేల్లో దేవుడు తప్ప లోకమందులు మరి యొక్క దేవుడు లేడని నేను తెలుసుకున్నాను అని ఎంతో సంతోషంగా చెప్తున్నాడంట. ఆ బంగారాన్ని అవన్నీ కూడా ఇస్తుంటే అవన్నీ వద్దని ఆయన చెప్పాడు. మరి మనము నశించుకోవటం దేవుడికి ఇష్టది కాదు. మనం పాడైపోతుంది దేవుడికి ఇష్టది కాదు. ఇప్పుడు ఈ నయమాన్ ఏంటి, నశించిపోతున్నాడు. ఇప్పుడు కొన్నాళ్ళు ఉంటే అలా అలా ఏమవుతాడు, చనిపోతాడు. కానీ నయమాను చనిపోవడం దేవునికి ఇష్టది కాదు. ఇష్టది కాకుండానే ఫస్ట్ ఎక్కడో ఉన్న ఇశ్రాయేలు దేశంలో ఉన్న చిన్న పిల్లని తీసుకొని వచ్చాడు. చిన్న పిల్లని తీసుకొని వచ్చి ఆమె చేత సాక్ష్యాన్ని చెప్పించాడు. మరి చిన్న పిల్లని బలవంతంగా తీసుకొచ్చారు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. మరి అలాంటి పిల్లని వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకొని వచ్చి పని చేపిస్తున్నారు. పని చేపిస్తే కోపం ఉంటుందా? ఉండదా? కోపం ఉంటుందిగా. వాళ్ళ మీద నన్ను తీసుకొని వచ్చి పని చేపించుకుంటున్నారు అని కోపం ఉంటుందిగా. వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారా? కోరుకోరు. కానీ ఆ పిల్లకి కూడా దయ కలిగించాడు దేవుడు. ఆ పిల్ల దేవుడిని నమ్ముకున్న పిల్ల. అయితే నా ఏలిన వాడికి కూడా బాగు ఉండాలి అని చెప్పి దేవుడే ఆ పిల్లని వాడుకున్నాడు. వాడుకొని భార్య చేత మాట్లాడించాడు. మరి భార్యతో మాట్లాడించింది, భార్య లోబడింది. భార్య వెళ్ళి నయమానికి చెప్పింది, నయమాన్ లోబడ్డాడు. రాజుకి చెప్పాడు, నయమాన్ వెళ్ళి మరి రాజు లోబడ్డాడు. ఇవన్నీ లోబడ్డాడనంటే ఎవరి కృప? దేవుని యొక్క కృప. ఇక్కడ ఫస్ట్ లోనే ఉంది, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండేను. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయం కలగజేసిండనంట. సిరియా దేశానికి జయం కలగజేసేది దేనివల్ల? ఆ నయమాను ప్రేమించి నయమాను చేత జయం కలగజేశాడంట ఆ సిరియా దేశానికి. మరి అంత గొప్పగా దేవుడు ఆయన్ని ప్రేమించాడు. ఆయన విడిచిపెట్టలేదు. మనం విడిచిపెట్టేస్తాం. కానీ మనకి ఏదైనా సమస్యలు వచ్చినా, కష్టాలు వచ్చినాయి, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయి, దేవుడు ఉంటే ఎందుకు ఇలా జరుగుతాయి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనకి సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు రక్షణ పొందు, నువ్వు పొందు 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 అని ఇన్నిసార్లు దేవుడు మాట్లాడిస్తున్నాడంటే అది మనం నశించుకోకూడదని. మనకి ఏ రోజు ఎలా జరిగిద్దో కూడా మనకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకే నీకు అలాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందుగానే చెప్పిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందు, నువ్వు రక్షణ పొందు, నువ్వు రక్షణ పొందితే నా రాజ్యంలో ఉంటావు, నా ఒళ్ళో ఉంటావు, నా ఒళ్ళో ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు చనిపోయినా సరే నువ్వు ఎక్కడుంటావు? దేవుని ఒడిలో ఉంటారు, సంతోషంగా ఆనందంగా ఉంటారు. అదే మనం రక్షణ పొందకుండా చనిపోయామనుకో నరకానికి పాత్రలు అయిపోతాం. కానీ దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తాడు. అవకాశం ఇవ్వకుండా చనిపోవు మనం. అయితే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి.
మరి ఈ రాజు, ఈ సిరియా రాజు, ఇది నయమాన్ ఏం చేశాడు? ఆయన మాట వినకపోతే ఏమయ్యేది? ఆ కుష్ఠరోగం పోయేదా? పోయేది కాదు. ఆయన మాట విన్నాడు, లోబడ్డాడు కాబట్టి ఏమైంది? ఆ కుష్ఠరోగం అనేది వెళ్ళిపోయింది. ఈయనకి కుష్ఠరోగం శరీరకంగా కుష్ఠరోగం ఉంది, కానీ మన ఆత్మీయంగా పాపం అనే కుష్ఠరోగం మనలో ఉంది. అది మనలోంచి పోవాలని దేవుడు ఈ సమయంలో మనకి కోరుకుంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ క్షణమైనా, ఈ సమయమైనా నువ్వు రక్షణ పొందు, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా బిడ్డవైతే నువ్వు నా రాజ్యంలో ఉంటావు. దేవుని రాజ్యం కన్నా గొప్పది ఇంకే లోకంలో ఏది కూడా మనకి లేదు. మనం ఈ లోకంలో చనిపోతే ఎక్కడుంటాం? ఆయన రాజ్యంలో ఉంటాం. మనం రక్షణ పొందితే ఈ లోకంలో మనం చనిపోయినా మనం ఆయన రాజ్యంలోకి వెళ్తాము. అదే కనుక మనం రక్షణ పొందలేదనుకో, మనము ఈ లోకంలో చనిపోతే డైరెక్ట్ మనం నరకానికి వెళ్ళిపోతాం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికే వెళ్ళాలి. దేవుడు ఒకసారి మన ఇక్కడ పంపించాడు, మళ్ళా ఆయన కోరుకుంటున్నాడు. ఏంటి? నా బిడ్డ నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాడు. మనం ఏం చేయాలి? మనం కూడా రక్షణ పొందాలి. ఆ నయమానికి ఉన్న కుష్ఠరోగం ఎలా బాగైంది? 7 మార్లు స్నానం చేశాడు. 7 మార్లు స్నానం అంటే మన హృదయాన్ని మనము కడుక్కోవాలి. మనం దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు మనలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని దేవుడు చూపిస్తాడు. అది ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనలో ఉన్న ప్రతి పాపాన్ని తీసేసినప్పుడు ఆయన రాజ్యానికి వారసులుగా మనల్ని చేస్తాడు. ఇప్పుడు నయమాన్ని ఎంత బాగు చేశాడు? పసిపిల్ల దేహం అనే అయిపోయిందంట. అంటే పసిపిల్ల దేహం అంటే చిన్న పిల్లల మనసు ఆయనకి కలిగి ఉన్నది. మరి అలాంటి హృదయం దేవుడు ఇచ్చాడు. చిన్న పిల్ల హృదయాన్ని మనకి ఇస్తాడు. ఇప్పుడు మనం రక్షణ పొందామనుకో, ఇప్పుడు రక్షణ పొందినప్పుడు మన హృదయం అంటే పసిపిల్లల వల్లే చిన్న పిల్లల హృదయంలాగా అయిపోద్ది. చిన్నపిల్లలకి ఏం చేసినా మనం ఇప్పుడు కొట్టామనుకో, ఇప్పుడు తగాదాడినాం అనుకో, రెండోసారి ఏం చేస్తారు? వచ్చి మన ఒళ్ళోనే కూర్చుంటారు. పిల్లలకి ఏం తెలియదు కదా. ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకో తగాదాడుకున్నారు, నా దగ్గరికి వెళ్తారా? గొడవ నేనెందుకు వస్తాను నీ దగ్గరికి అని అంటాం, అంతేగా గొడవ అయితే. కానీ చిన్నపిల్లలు అయితే కొట్టినా తిట్టినా మళ్ళీ వచ్చి మన వాళ్ళు చేరిపోతారు. అలాంటి హృదయం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నయమాన్ ఎలాంటి పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందంట ఆయన శరీరం. అలాగ మనం రక్షణ పొందినప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. మనం పోగొట్టుకోకూడదు. మనకి ఇచ్చే అవకాశాన్ని ఇప్పుడు సంవత్సరం, వచ్చే నెల అయితే సంవత్సరం అవకాశం ఇస్తున్నాడు నీకు, చూస్తున్నాడు. నువ్వు రక్షణ పొందు. నీకు వచ్చే సమస్య ఏదో ఆయనకి తెలుసు, మనకు తెలియదు. ఏ క్షణాన్ని ఏది జరిగితే మనకైతే తెలియదు, కానీ ఆయనకి తెలుసు. నువ్వు రక్షణ పొందితే నువ్వు నా రాజ్యంలో ఉంటావు, నా బిడ్డగా ఉంటావు అని దేవుడు సంతోషిస్తాడు. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన బిడ్డలుగా మనము ఉండాలి. మనం ఎప్పుడైతే రక్షణ పొందుతామో ఆయన బిడ్డ అయిపోతాం. మనం ఆయన ఒళ్ళో వెళ్ళి కూర్చోగలుగుతాము. ఆయన స్వరాన్ని వినగలుగుతాము. మనం ప్రార్థన చేసినప్పుడు మనతో మాట్లాడతాడు. స్వరం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు. మనం ఏ విషయం ప్రార్థన చేసినా అది దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు మనుషులు ఎట్లాగైతే మాట్లాడతారో అలా మాట్లాడతారు, ఆ రీతిగా మనతో దేవుడు మాట్లాడతాడు. మన ప్రార్థన బట్టి ఎలాంటి గొప్ప కార్యమైన దేవుడు చేస్తాడు, మనతో మాట్లాడతాడు కూడా. ఆయన మాట్లాడే దేవుడు. ఇప్పుడు ఈ క్షణంలో ఇలా మాట్లాడుతున్నాడంటే అది దేవుడి యొక్క కృప. మనం ఏం చేయాలి? మనం కూడా ఇప్పుడు నయమాని ఎలాగైతే అలా స్నానం చేసి శుద్ధులయ్యాడు, అలాగే మనం రక్షణ పొంది మనం కూడా శుద్ధులైనప్పుడు మన దేహం కూడా, మన ఆత్మ కూడా పసిపిల్ల మనసు ఎలా ఉంటుంది ఆ రీతిగా మన మనసు కూడా మారిపోద్ది. ఎవరినైనా మనము క్షమించగలుగుతాం, ఎవరినైనా మనము ప్రేమించగలుగుతాము. ఎలాంటి తప్పులైనా, ఎవరు ఏ తప్పులు చేసినా వాళ్ళని క్షమించగలుగుతాము. దేవుడు వాళ్ళకి అలాంటి మనసు ఇస్తాడు. మరి అలాంటి మనసు ఇచ్చినప్పుడు మనం డైరెక్ట్ దేవుడికి ఎలాంటి మనసు ఉందో అలాంటి మనసు మనము కలిగి ఉంటాము. మరి మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా, శ్రమ అనుభవించాడు. మరి అలాంటి మనసు మనం కూడా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయాలి? రక్షణ పొందాలి. మన రక్షణ పొందినప్పుడు మనకు దేవుడి గొప్పగా ఆయన రాజ్యానికి వారసులు అవుతాం. ముందు ఈ లోకంలో ఆశీర్వాదం ఉంటుంది, పైన మన దేవుడి రాజ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన డైరెక్ట్గా ఆయన మన ఒడిలో ఆయన కూర్చోబెట్టుకుంటాడు. చేతులు చాపి నన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి, నా దగ్గరికి రండి. ఈ లోకంలో కాదు, నువ్వు నా దగ్గరికి రాని దేవుడు